మిమ్మల్ని బింబిసారవంతమైన ఒక స్పీచ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదు, ఈ డైరెక్టర్స్ అందరూ ఏసీ రూమ్లో కూర్చుని ఈజీగా రాసేస్తున్నారు కథలు అని అనుకుంటూ ఉంటాం, కానీ కాదు. చాలా ఎంత కష్టపడతారో మాకు తెలుసు కదా గోపీచంద్ గారు. ఈజీగా రాసేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సార్ నారాయణ సార్ ఈజీగా అవుతా సార్, చెప్పండి సార్. ఈజీగా అవ్వదని మీకు తెలుసు, రామ్ ప్రసాద్ గారికి తెలుసు, అల్లు అరవింద్ గారికి అందరికీ తెలుసు ఎంత కష్టపడతారో. ఆల్మోస్ట్ ఒక డెలివరీ అయినంత పని అవుతుంది అనమాట డైరెక్టర్కి. తీసుకెళ్ళి నన్ను రాజమండ్రి చుట్టుపక్కల రంపచోడవరం, మారేడుమిల్లి ఇవన్నీ నానాహింసలు పెట్టి తీసుకొచ్చాడు. నిన్నే తీసుకొచ్చాడు అక్కడి నుంచి. అందుకనే మీ గొంతులో డిటిఎస్ పలుకుతుంది. సో సంతోషం. 22 ఇయర్స్ నుంచి చేయడం అనేది, ఇలాంటి అవార్డ్ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు సురేష్. ఇప్పుడు దాకా నేను ఈ అవార్డ్ ఫంక్షన్ రావడానికి మిస్ అయిపోతూ వస్తున్నాను. మామూలుగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ గ్యాదర్ చేయడానికే 1 నెల 2 నెలల నుంచి మన ఇంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాంటిది 4 లాంగ్వేజ్ పీపుల్ని ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి చాలా కష్టం. సురేష్, హ్యాట్స్ ఆఫ్ నీకు. అండ్ యూఆర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నాకు. అంటే అఫ్కోర్స్ మిగతా అవార్డ్స్ అవి ఉంటే బోల్డ్ సపోర్టు బోల్డ్ ఉంటాయి, బట్ నీ ఒక్కడవే చూస్తున్నాను నిన్ను. పొద్దునుంచి నేనైతే షాక్లోనే ఉన్నాను సురేష్. కీప్ ఇట్ అప్ സുരേഷ്, ഗ്രേറ്റ്, ആൾ ദ ബെസ്റ്റ്, ഗോഡ് ബ്ലെസ്. സുമ ചേച്ചി എവിടെ വരണം? ഞാൻ ഒരിക്കലും നിങ്ങളുടെ ചേച്ചിയാവാനുള്ള ചാൻസ് ഇല്ല. ഐ ആം അനിയത്തി, യങ്കർ സിസ്റ്റർ. യെസ്.